సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా అశోక్ నగర్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి ఆగిటి రామచంద్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఆగిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, ఇప్తా జాతీయ కార్యదర్శి గని, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేవీబీ మురళీకృష్ణ, పెద్ది శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్ వలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శశి తదితరులు పాల్గొన్నారు. పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆనాడు సంపూర్ణ స్వాతంత్రమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఆ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి రైతాంగం సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్యలపైన, యువజన, విద్యార్థి, మహిళా, వివిధ వర్గాల ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఆనాడు బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమరజీవి కామ్రేడ్ విఐ లెనిన్ 1917 విప్లవం స్ఫూర్తితోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడటం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజుకి 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. నాటి నుండి నేటి వరకు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఉజ్వలమైనటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలిచిపోయింది. ఈ 100 ఏళ్ళు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బూర్జువా పార్టీల యొక్క కుయుక్తుల్ని చిత్తు చేస్తూ, కార్పొరేట్ల పైశాచికత్వానికి వ్యతిరేకంగా, కార్పొరేట్లు దేశ స్వాతంత్రాన్ని, సౌభ్రాతృత్వాన్ని కబళించి దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని దోపిడీ చేసేటటువంటి విధానానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమీకరించి, ప్రజా సంఘాలను సమీకరించి దేశవ్యాప్తంగా వీరోచితమైన పోరాటాన్ని నిర్వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించి మీ భాంచంద్ర కాల్ముక్త అనేటటువంటి దశ నుండి అక్కడ వీరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించి విముక్తి చేయటం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సొంతం. భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి అనేక మంది అమరవీరులు ఎస్వి ఘాటే, చంద్ర రాజేశ్వరరావు, కామ్రేడ్ అజయ్ ఘోష్, కామ్రేడ్ ఎస్వి డాంగే, కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా, కామ్రేడ్ ఏబి బర్ధన్, ఇలా ఎంతో మంది అమరవీరులు అసూలు బాసి ఈ పార్టీ 100 సంవత్సరాల ప్రస్థానంలో ధృవతారల్లాగా వెలిగిపోతూ ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో పోలేపెద్ది నరసింహమూర్తి మొదలు
ఆ తర్వాత పులుపుల వెంకట శివయ్య, వేములపల్లి శ్రీకృష్ణ, మందపాటి నాగిరెడ్డి, వల్లూరు గంగాధర్రావు, కామ్రేడ్ జీవి కృష్ణారావు, గోగినేని సూర్యం, ఇలాంటి ఎందరో అమరవీరులు జిల్లాలో నగరంలో అసూలు బాసి గుంటూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం అనేక పోరాటాలని నిర్వహించడం అనేది జరిగింది. ఈ రోజున దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ స్వాతంత్రానికే ముప్పు వాటిల్లే పద్ధతుల్లో దేశంలో ఉన్నటువంటి మత సామరస్య లౌకిక వ్యవస్థలకు ప్రమాదం పరిడివిల్లే పద్ధతుల్లో నరేంద్ర మోడీ పాలన కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు మరింత పేదలుగా దిగజారిపోతున్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పారిశ్రామిక రంగం అంబానీకి అదానీకి కట్టబెడతా ఉన్నారు. అలాగే సామాజిక రంగంలో ఈ దేశంలో ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లౌకిక భావాలు కలిగిన ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్న సామరస్యపూర్వకమైనటువంటి వ్యవస్థకు నిలువుటద్దంలాగా ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ అండతోటి దేశంలో సంఘ్ పరివార్ శక్తులు, చెడ్డీ గ్యాంగ్ మత మారణ హోమాల్ని సృష్టిస్తూ ఉన్నది. ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా దేశవ్యాపితమైనటువంటి పోరాటాన్ని కొనసాగిన తర్వాత పేదలు మరింత పేదలుగా దిగజారిపోతున్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పారిశ్రామిక రంగం అంబానీకి అదానీకి కట్టబెడతా ఉన్నారు. అలాగే సామాజిక రంగంలో ఈ దేశంలో ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య లౌకిక భావాలు కలిగిన ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్న సామరస్యపూర్వకమైనటువంటి వ్యవస్థకు నిలువుటద్దంలాగా ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ అండతోటి దేశంలో సంఘ్ పరివార్ శక్తులు, చెడ్డీ గ్యాంగ్ మత మారణ హోమాల్ని సృష్టిస్తూ ఉన్నది. ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా దేశవ్యాపితమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మణిపూర్లో జరిగినటువంటి మారణ హోమం ఇంకా చల్లారలేదు. అలాగే దేశంలో ప్రజలకు అన్నం పెట్టే రైతాంగం ఇవాళ రోడ్ల మీదకి వచ్చి లాఠీ దెబ్బలు తింటా ఉన్నారు. వాళ్ళ లాభాల కోసం రైతులు రాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని రక్షించాలని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక రాక్షస నల్ల చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. ఈ ఉద్యమంలో అనేక మంది రైతులు అసూలు బాసిన విత్డ్రా అవుతున్నానని చెప్పి నరేంద్ర మోడీ చెప్పి మళ్ళీ తొట్టిదారిన అవే నల్ల చట్టాలని అమలు జరపడం అనేది అత్యంత స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటాన్ని, బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని, ఎన్డీఏ వ్యతిరేక పోరాటాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం.
అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీల్ని సమీకరించి సిపిఐ చొరవతోటి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటులో అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసంగం, అంబేద్కర్ గారిని కించపరుతూ చేసినటువంటి ప్రసంగాన్ని విత్డ్రా చేసుకోవాలని అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ 30వ తేదీన జరిగే కార్యక్రమం భారీ ఎత్తున దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల్లో ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ఈరోజు డిసెంబర్ 26న మేము దేశవ్యాప్తంగా ఈ దేశంలో సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, ఆర్థిక పారిశ్రామిక రంగాన్ని పరిరక్షించడం కోసం, సామాజిక రంగాన్ని పరిరక్షించడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంగా నాయకులంగా దీక్ష పొందుతూ ఈ రోజున ఈ కార్యక్రమంలో జెండా ఎత్తేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అశోక్ నగర్ శాఖని పూర్తిగా అభినందిస్తూ పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా సమితి తరపున వారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.